మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమాల్లో ఇచ్చిన పలు రీసౌండింగ్ ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో దర్శకుడు బి గోపాల్తో చేసిన సెన్సేషనల్ హిట్ సినిమా ఇంద్ర కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో మొట్టమొదటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం సరిగ్గా 22 ఏళ్ల క్రితం విడుదలైంది. దీనితో మెగా ఫ్యాన్స్ 22 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఇండస్ట్రీ హిట్ స్మృతుల్లోకి వెళుతున్నారు. అయితే మరోపక్క ఈ సినిమా రీ రిలీజ్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఈసారి చిరు బర్త్డేకి అయినా వస్తుందా అని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ మిస్టేక్ ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు. ఇంతకీ ఆ తప్పిదం ఏంటి అంటే, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మెలోడియస్ గల్లు గల్లు మని సాంగ్ లో రాయలసీమలో వర్షం పడడంతో సీమ ప్రజలు సంబరాలు చేసుకుంటారు. కానీ ఆ తర్వాత ఓ సీన్ లో ఇంద్ర ఇంట్లోని కుటుంబీకులు అంతా రంగులు జల్లుకుంటూ హోళీ చేసుకుంటారు. అయితే ఇక్కడే హోళీతో పాటుగా రాఖీ పండుగ చేసుకుంటారు. చిరుకి తన చెల్లెలు రాఖీలు కడతారు. ఈ రెండు పండుగలు కూడా ఎప్పుడు ఎక్కడ వచ్చింది లేదు. ఇలా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ మిస్టేక్ అప్పట్లో జరిగిపోయింది. ఆ సమయంలోనే చిరు కూడా ఈ మిస్టేక్ పై మాట్లాడుతూ ఈ సినిమాలో దాన్ని ఎవరైనా గమనించిన వారు ఉంటే వారిని కలుస్తామన్నట్లుగా కూడా పలు కంటెస్టులు కూడా పెట్టారు. కానీ ఈ చిత్రానికి మణిశర్మ ఐకానిక్ పాటలు, సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించగా చిరు సరసన సోనాలి బ్రిందే అలాగే ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే కల్కి 2898 AD నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.